బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండాలనే విధానంపై ప్రభుత్వం ఆలోచిస్తుంది. రేషన్ కార్డుగా, వైద్యారోగ్య కార్డుగా, హెల్త్ ప్రొఫైల్ కార్డుగా, సంక్షేమ పథకాలకు అర్హత కలిగినదిగా దీన్ని భావించేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు వ్యవస్థను అమల్లోకి తేవాలని భావించింది. అయితే ఇకపైన ప్రభుత్వం పరంగా ఏ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలన్నా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండడం తప్పనిసరిని షరతుగా పెట్టనుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహతో పాటు పౌర సరఫరాల, వైద్యారోగ్య శాఖల అధికారులతో రివ్యూ చేస్తున్న సందర్భంగా ఈ అంశాన్ని వెల్లడించారు. అయితే ఈ కార్డులను జారీ చేయడానికి ముందే కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి ఈ కార్డుల్ని ఇవ్వాలనుకుంటున్నందున ప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామాన్ని, మరో పట్టణాన్ని ఎంపిక చేసి కార్యాచరణను మొదలుపెట్టాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది. నేటి నుంచి ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను పిలవాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండాలనే విధానంపై ప్రభుత్వం ఆలోచిస్తుంది. రేషన్ కార్డుగా, వైద్యారోగ్య కార్డుగా, హెల్త్ ప్రొఫైల్ కార్డుగా, సంక్షేమ పథకాలకు అర్హత కలిగినదిగా దీన్ని భావించేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు వ్యవస్థను అమల్లోకి తేవాలని భావించింది. ఇకపైన ప్రభుత్వ పరంగా ఏ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలన్నా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండడం తప్పనిసరిగా బేషరతుగా పెట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహతో పాటు పౌర సరఫరాల, వైద్యారోగ్య శాఖల అధికారులతో రివ్యూ చేస్తున్న సందర్భంగా ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ కార్డులను జారీ చేయడానికి ముందే కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి ఈ కార్డుల్ని ఇవ్వాలనుకుంటున్నందున ప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామాన్ని, మరో పట్టణాన్ని ఎంపిక చేసి కార్యాచరణను మొదలుపెట్టాలని సూచించారు.